హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ నా టిపికల్ వీకెండ్ ఎలా ఉంటుంది, బోరింగ్ వీకెండ్ అన్నది చూద్దాం. సో బేసిక్గా ఇది నా పార్కింగ్ లాట్ అనమాట. సో బట్ మనకి పార్కింగ్ అయితే ఇవ్వలేదు వీళ్ళు ఇంకా. సో పార్కింగ్ పాస్ లేకుండా పార్క్ చేస్తే మనకి ఫైన్ వేస్తారు. సో బయట పార్క్ చేసుకున్నాం అనమాట కార్ తీసుకెళ్ళి. బట్ ఈ బిల్డింగ్కి మన కార్కి ఎంత దూరం ఉందరా అంటే లిటరల్గా మన బిల్డింగ్ కార్ ఇక్కడ ఉంటే మన బిల్డింగ్ అక్కడ ఉందన్నమాట, అపార్ట్మెంట్. సో ఏం చేయలేం, ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. సో లెట్స్ గో. అండ్ ఈరోజు ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ ఈ కిందకి వెళ్ళి డ్రోన్ షాట్స్ తీద్దాం అనుకుంటున్నాను. సో ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న మనకి బ్రిడ్జ్ రివర్ ఉంది కదా, ఈ కింద నుంచి ఒక డ్రోన్ షాట్ తీయాలనుకుంటున్నా, బట్ కుదరట్లేదు. సో ఇప్పుడు ట్రై చేద్దాం తీయడానికి. అండ్ ఆఫ్టర్ దాట్ ప్లాన్స్ అయితే పెద్ద ఏం లేవు. జస్ట్ మా వాడు ఒక రెస్టారెంట్ అంటున్నాడు, ఏదో కేవ్ రెస్టారెంట్ అంట, ఒక గుహని రెస్టారెంట్లా చేశారంట. సో పైగా అది బీచ్ సైడ్ ఉందన్నమాట. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నాడు. సో అక్కడికి వెళ్ళి అక్కడైనా మంచి ఫుడ్ దొరుకుద్దేమో చూసి, అలాగే వ్యూస్ అయినా మంచిగా ఉంటాయేమో చూసేసి వచ్చేయడమే. అండ్ మేబీ ఒక షార్ట్ డ్రైవ్ లాగా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి ఏమవుతుందో. అండ్ ఆల్సో ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తారనమాట. సో మనకి చేపలు పడడం రాదు కాబట్టి ఇంకా ట్రై చేయలేదు, బట్ ఐడియా అయితే ఉంది ఇక్కడ నుంచి ఫిషింగ్ ప్లాన్ చేయాలని చెప్పి. సో ఫస్ట్ అయితే ఏమన్నా డ్రోన్ షాట్స్ ప్లాన్ చేయగలమేమో చూద్దాం, ఏదన్నా రికార్డ్ చేయగలమేమో. సో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. నేను డ్రోన్ ఇదంతా సెట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, నైట్ ఫ్లయింగ్ మిషన్ మెయిన్ ఏదైతే ఉందో దానికి ఛార్జింగ్ పెట్టి మెయిన్ స్విచ్ బోర్డ్ దగ్గర స్విచ్ చేయడం మర్చిపోయాను అనమాట. సో ఈ రిమోట్ కంట్రోల్ ఆన్ అయింది కానీ డ్రోన్ ఆన్ అవ్వలేదు. సో ఏం చేయలేం. సో ఈ డ్రోన్ షాట్స్ది ప్లాన్ ఇంకా క్యాన్సిల్ అయిందనమాట. రెస్టారెంట్కి అయితే పోదాం ఫస్ట్, అట్లీస్ట్. ఆల్రెడీ 11 అయిపోయింది. సో కొద్దిగా ఆకలి కూడా వేస్తుంది. పైగా మా ఆవిడకి కూడా బాగా ఆకలి అని చెప్పి గోల్ పెడుతున్నాడు. బట్ టు బి ఆనెస్ట్ ఏంటంటే, ఈ ఈ జాబ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే వీకెండ్స్ ఆల్మోస్ట్ చాలా వీకెండ్స్ బోరింగ్గానే ఉంటాయి అన్నమాట. మాస్టర్స్ టైంలో అయితే నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, అలా మూవీస్కి వెళ్ళడం, అంటే ఇప్పుడు మూవీస్కి వెళ్తున్నాం, బట్ నాట్ యాజ్ ఆఫన్ యాజ్ లైక్ వెన్ వీఆర్ అ మాస్టర్ స్టూడెంట్. సో అదిదా. సో ఇప్పుడు బయటికి వెళ్ళేది కూడా ఏంటంటే హాఫ్ డే ప్లాన్స్ ఉంటే తప్పితే వెళ్ళట్లేదు అసలు. ఇంతకుముందు ఏంటంటే లిటరల్గా ఈరోజు స్టార్ట్ అయితే రేపు నైట్ వచ్చేవాళ్ళం అనమాట, ఎక్కడో అక్కడ స్టే చేసి ఇలాంటివి చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఏం చేయలేం. బట్ ఈ సిటీలో నాకు నచ్చింది ఏంటంటే మొత్తం బీచ్ సైడ్ ఉంటుంది అనమాట. సో మామూలుగా విత్ ఇన్ ది సిటీ మనకి సిటీ సెంటర్ ఉంటుంది, బట్ ఈ రెస్టారెంట్స్ కానీ కెఫేస్ కానీ ఇలాంటివన్నీ ఇలా బీచ్ సైడ్ ఉంటాయి. సో పార్కింగ్ అయితే వచ్చేసింది మంది. ఈ కేఫ్ రెస్టారెంట్ మావాడు ఏదైతే చెప్తున్నాడో, సో వెళ్ళి కార్ పార్క్ చేసేసుకుని ట్రై చేద్దాం. అండ్ ఓ మై గాడ్, సో ఈరోజు క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఫుల్ సన్నీ ఉంది. బట్ ఈ 2 months ఇలా మనకి, ఈ 2 months కూడా కాదు, జస్ట్ ఈ మంతే మనకి ఇలా సన్నీ ఉంటుంది, తర్వాత ఫుల్ క్లౌడీ ఉంటుంది. బట్ ఇది వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఫుల్ లైట్ అసలే ఉందేమో. సో ఇది మన రెస్టారెంట్, మా వాడు ఏదైతే చెప్పాడో. సో రెస్టారెంట్ ఎక్కడ అని మీరు అడగచ్చు, బట్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫస్ట్. సో నేను పెద్ద పట్టించుకోలేదు. బట్ రెస్టారెంట్ ఏంటంటే ఇది లిఫ్ట్ అంట. సో కింద అండర్ గ్రౌండ్లో మనకి కేవ్ ఉంటుంది అనమాట. సో ఇది మన హోటల్, ఐ మీన్ రెస్టారెంట్. సో లోపలికి వెళ్ళాలి. సో వెళ్దాం, అసలు లోపల ఎలా ఉందో చూద్దాం. బట్ ముందు ఇది ఉన్నది ఏంటంటే, ఇది ఒక ప్రిజన్ అంట. ఇంతకుముందు బ్రిటిషర్స్ కాలంలో ప్రిజనర్స్ని పెట్టేవారంట. లోపల ఆబ్వియస్గా మనకు తెలిసిందే, ఆల్కహాల్ లేకుండా ఏ రెస్టారెంట్ ఉండదు యూకేలో. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే డైనింగ్ స్పేస్ ఉంటుంది కదా, అది లోపలికి వెళ్తే మొత్తం ఒక కేవ్ అనమాట, లిటరల్గా ఒక గుహ. దాన్ని వీళ్ళు ఏంటంటే హోటల్ కింద కన్వర్ట్ చేస్తారు. సో ఎప్పుడు పడిపోద్ది ఆవిడకే తెలియదు. ఐ మీన్ ఓకే, మరీ అంత సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా చేయరు, బట్ ఇట్ లుక్స్ గుడ్. మొత్తం అంతా అసలు కంప్లీట్ ఒక గుహలాగా ఉందన్నమాట. మొత్తం స్టోనే, ఇది కన్స్ట్రక్ట్ చేసింది కాదు. బట్ ఫుడ్ మెన్యూ చూసిన తర్వాత ఆకలి మీద మొత్తం ఇంట్రెస్ట్ పోయింది. సో ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫిష్ అండ్ చిప్స్ తప్పితే ఏం లేవు. సో కాఫీ తీసేసుకున్నాం అండ్ పప్పీస్. సో ఈ హోటల్లో పప్పీస్ అలౌడ్ అనమాట. సో అందుకని చెప్పి అందరూ వాళ్ళు పప్పీస్ని తీసుకుని వచ్చేసారు, విచ్ ఈస్ బెస్ట్ థింగ్. సో మనం బయటికి లిఫ్ట్ తీసుకుని వచ్చాం, ఎందుకంటే స్టెప్స్ చాలా హైట్ ఉంటాయి, దిగడం ఈజీ కానీ రావడం కష్టం కదా. సో లెట్స్ గో టు సమ్ అదర్ ప్లేస్. సో బేసిక్గా ఏంటంటే ఒక ఇటాలియన్ రెస్టారెంట్ ఉంది, దానికి వెళ్దాం అని ప్లాన్ అనమాట. మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని చెప్పి. సో అక్కడికే మనం వెళ్తున్నాం. సో
సో ఏదైనా మంచి పార్కింగ్ స్పేస్ చూసుకుని, బట్ ఇందాకట్లాగా మనకి పార్కింగ్ స్పేస్ ఈ రెస్టారెంట్కి లేదనమాట, రోడ్ సైడ్ పార్క్ చేయాలి. సో దానికి మనం ఇక్కడ ఒక టికెట్ తీసుకోవాలి, లేదంటే మళ్ళీ £100 ఫైన్ వేస్తాడు వీడు. సో ఇదర్ మనకి క్యాష్ ఉంటే ఇక్కడ నుంచి మనం కాయిన్స్ డ్రాప్ చేసి టికెట్ తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. సో ఇదే అనమాట మన లిటిల్ ఇటలీ రెస్టారెంట్ అండ్ బార్. ఇంకా బార్ అంటే ఇంకా ఆల్కహాల్ కామన్ ఇక్కడ రెస్టారెంట్స్లో. సో వెళ్ళిన తర్వాత ఏంటంటే డైరెక్ట్ బార్ సెటప్ ఉందన్నమాట. సో మనం తినడానికి వచ్చాం కాబట్టి ఫుడ్ ఏది బాబాయ్ అంటే లోపలికి తీసుకెళ్ళాడు. లోపల వచ్చేసి మొత్తం వింటేజ్ లుక్ ఉంది, ఏదో ఇండియాలో ఉడిపి హోటల్స్ ఉంటాయి కదా, అలా ఇది ఇటాలియన్ ఉడిపి హోటల్ అనమాట. ఫుల్ వింటేజ్ వైబ్ ఉంది. అండ్ వచ్చిన వెంటనే అయితే మెనూ చూడడం స్టార్ట్ చేసాం. మెనూలో అసలు ఏం అర్థం కాలేదు అసలు అది, ఎందుకంటే ఇటాలియన్ నేమ్స్ కదా మొత్తం అన్నీ. పైగా ఇంకేం ఆర్డర్ చేయాలి, ఫస్ట్ అయితే డ్రింక్స్ ఆర్డర్ చేసాం. తర్వాత కొన్ని తెలిసిన చికెన్ ఇలాంటివి ఏమైతే ఉన్నాయో అవన్నీ ర్యాండమ్గా ఆర్డర్ చేసాం. ఇది చికెన్ విత్ సమ్ ఆలివ్ ఆయిల్ డిష్ ఇది. అండ్ మనకి పక్కన మామూలు చిప్స్ ఇచ్చారు, అదే జస్ట్ పొటాటో ఫ్రైస్ లాంటివి. అండ్ ఇది మనకు తెలిసిందే గార్లిక్ బ్రెడ్ పిజ్జా, ఇది బాగుంది. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, కింగ్ ప్రాన్స్ది డిష్ అంట, స్పెషల్ అంట. సో ఇవన్నట్లో నాకు కింగ్ ప్రాన్స్ది డిష్ బాగా నచ్చింది. అండ్ వీళ్ళ ఓన్ ఆల్కహాల్ కలెక్షన్ ఉందన్నమాట ఇటాలియన్ది. సో మనకి ఇవన్నీ ఎందుకురా అని చెప్పి బిల్ ఎంతరా అంటే వాడు £60 అన్నాడు. సరే బాబా అయితే ఉంటాయని చెప్పి బయటకు వచ్చేసాం. సో వచ్చేటప్పుడు ఏంటంటే ఈరోజు ఇంత ట్రాఫిక్ ఎందుకు ఉందిరా అని చెప్పి ఆలోచిస్తే, ఈరోజు 2 బ్యాక్-టు-బ్యాక్ ఫుట్బాల్ మ్యాచెస్ ఉన్నాయన్నమాట ఈ సిటీలో. అదిదా మ్యాటరు. సో మన ఇంటికి స్టార్ట్ అయిపోయాం, ఇంకా అంతే, డే ఎండ్ చేసేయడమే. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఐల్ సీ యూ సూన్ అండ్ పీస్ అవుట్.